ఎస్ వెల్కమ్ టు ద ఆన్లైన్ క్లాసెస్. రీజనింగ్లో భాగంగా మనము ఈరోజు ఒక కొత్త టాపిక్ని మనము కంప్లీట్ చేసుకుందాం. అందులో ఈ టాపిక్ చూడండి, దీర్ఘఘనాలు సమఘనాల యొక్క కోత అంటాం. కటింగ్ ఆఫ్ క్యూబాయిడ్స్ అండ్ క్యూబ్స్ అంటాం. ఇందులో నుంచి లాస్ట్ టైం ప్రతి ఇయర్లో ప్రతి సంవత్సరం మనకు 5 క్వశ్చన్స్ గతంలో అడగడం జరిగింది. కాకపోతే ఈసారి అన్ని క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ 1-2 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా ఇందులో నుంచి అడగడానికి అవకాశం ఉంది. మన గ్రూప్ 3 గ్రూప్ 2లో కూడా వచ్చింది. అట్లాగే మళ్ళీ మనకు ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా డెఫినెట్గా ఇందులో నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక క్లియర్ కట్గా ఒక కాన్సెప్ట్ నీకు డెవలప్ అవుతేనే ఈ ప్రాబ్లమ్స్ మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. ఇది కూడా కొద్దిగా ఒక 1-2 అవర్స్ క్లాస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం, దీర్ఘఘనాలు సమఘనాలు. అసలు దీర్ఘఘనం అంటే ఏంటి, సమఘనం అంటే ఏంటి? చూడండి, దీర్ఘఘనంలో పొడవు వెడల్పు ఎత్తులు అసమానంగా ఉంటాయి. ఇది దీర్ఘఘనము అంటాం, ఇంగ్లీష్లో క్యూబాయిడ్ అంటాం. దీర్ఘఘనంలో ఇదేమో పొడవు అంటాం, దీన్నేమో వెడల్పు అంటాం, ఇదేమో ఎత్తు అంటాం. ఇది దీర్ఘఘనం. అలాగే సమఘనంలో ఏమవుతుంది అంటే సమఘనంలో పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉంటాయి. ఈ పొడవు ఎల్ఏ అవుతుంది, లేదా దీన్ని ఏ అనుకుంటాం, ఇది కూడా ఏనే అవుతుంది, ఇది కూడా ఏనే అవుతుంది. ఇదేమో పొడవు, ఇదేమో వెడల్పు, ఇదేమో ఎత్తు. ఓకేనా? సో దీర్ఘఘనంలో ఈ విధంగా పొడవు వెడల్పు ఎత్తులు అసమానంగా ఉంటాయి. సమఘనంలో పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉంటాయి. అయితే దీర్ఘఘనంలో ఉండేటటువంటి తలాలు, ఆ తర్వాత అంచులు, ఆ తర్వాత శీర్షాల గురించి ముందు ప్రస్తావిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి దీనిని మనము తలము అంటాం. ఇక్కడ ఉన్నదాన్ని తలము అంటాం, బ్యాక్ సైడ్ తలము అంటాం. ఆ తర్వాత టాప్లో ఉండేది తలం, బ్యాక్ సైడ్లో ఉండేది తలం, క్రింది వైపున ఉండేది తలము. ఫేసెస్ అంటాం. ఎగ్జాక్ట్లీగా మన క్లాస్ రూమ్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఇటువైపు ఒకటి ఫస్ట్ ఫేస్, సెకండ్ ఫేస్, థర్డ్ ఫేస్, ఫోర్త్ ఫేస్, ఆ తర్వాత టాప్లో ఒకటి, బాటంలో ఒకటి. వీటిని మనం ఏమంటాం? తలాలు అంటాం. ఒక దీర్ఘఘనము అయినా ఒక సమఘనము అయినా ఎన్ని తలాలను కలిగి ఉంటుంది? 6 తలాలను కలిగి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ తలాలు. ఎన్ని తలాలు ఉంటాయి? తలాలు 6 తలాలు ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో ఫేసెస్ అంటాం. ఓకేనా? హౌ మెనీ ఫేసెస్ ఇట్ హ్యాస్? ఇట్ హ్యాస్ 6 ఫేసెస్ అంటాం. అట్లాగే సమఘనంలో కూడా మనకి ఎన్ని తలాలు ఉంటాయి? 6 తలాలు ఉంటాయి. దీర్ఘఘనంలో ఎదుటి తలాలు సమానంగా ఉంటాయి, కానీ సమఘనంలో అన్ని తలాలు సమానంగా ఉంటాయి. దీర్ఘఘనంలో ఎదుటి తలాలు సమానంగా ఉంటాయి, సమఘనంలో అన్ని తలాలు సమానంగా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనకేం కావాలి? అంచులు అంటాం. అంచులు. అలాగే ఇంగ్లీష్లో ఏమంటాం? ఎడ్జెస్ అంటారు. ఎడ్జెస్. ఎన్ని అంచులు ఉంటాయి? అంచు యొక్క డెఫినేషన్ ఏంటి అంటే 2 తలాలు కలియు చోటును అంటాం. ఇప్పుడు చూడండి, ఈ పైన ఒక తలం ఉంది, ఈ తలము ఈ 2 తలాలు ఎక్కడ కలుస్తున్నాయి? ఇక్కడ కలుస్తున్నాయి. ఈ కలిసినటువంటి ఈ లైన్ ఉందే, దీన్నే మనం ఏమంటాము అంటే అంచు అంటాం. ఓకేనా? అట్లాంటివి అంచులు ఎన్ని వస్తాయి అంటాడు. ఓకే, ఇది ఇలా ఉంటుంది మనకు. ఓకే, ఇది లోపల ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అది వెనక వైపులో ఉంటుంది. అయితే ఎన్ని అంచులు ఉంటాయి అంటాడు, ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి అంటాడు. ఇదో 1 2 3 4, టాప్లో 4, బాటంలో 1 2 3 4, బాటంలో 4. టోటల్ ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఒకటి 9 10, ఇదేమో 11 12. టోటల్ ఎన్ని వచ్చాయి? 12 వచ్చాయి. అవునా? సో దట్ అంచులు ఎన్ని ఉంటాయి? అంచులు 12 అంచులు ఉంటాయి. తర్వాత శీర్షాలు ఎన్ని ఉంటాయి? శీర్షాలు వర్టెక్స్ అంటాం. ఓకేనా? ఎన్ని వర్టెక్స్లు ఉంటాయి? శీర్షాలు అంటే మూలలు. ఇక్కడ ఒక మూల, ఇది 2వ మూల, ఇదేమో 3వ మూల, ఇదేమో 4వ మూల. ఇదొకటి, ఇది 2, ఇదేమో 3, ఇదేమో 4. టోటల్ టాప్లో 4 మూలలు, బాటంలో 4 మూలలు. ఎల్లప్పుడూ ఎన్ని శీర్షాలు ఎన్ని మూలలను కలిగి ఉంటాయి? 8. సమఘనమైన దీర్ఘఘనమైన రెండు కూడా సేమ్. సమఘనంలో అంచులు కూడా అలాగే 12 ఉంటాయి. అలాగే సమఘనంలో శీర్షాలు కూడా ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. తలాలు 6, అంచులు అలాగే శీర్షాలు.
ఓకేనా? అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ అంతా కూడా ఎక్కడ బిల్డ్ అవుతుంది అంటే, ఈ అంచులు ఉన్నాయి కదా, లేదా ఈ తలాలు ఉన్నాయి కదా, ఈ తలాలకు ఏం చేస్తారు, రంగును పెయింట్ చేస్తారు, రంగును పూస్తారు, లేదా ఒక రంగు గల డబ్బాలో దీన్ని ముంచి తీయడం జరుగుతుంది. తదుపరి ఏం చేస్తారు, దీన్ని బర్త్డే కేక్ను కట్ చేసినట్టుగా దీన్ని ఈ విధంగా కట్ చేస్తాడు. కట్ చేసి అందులో ఏర్పడేటటువంటి చిన్న సమఘనాలు ఎన్ని ఏర్పడతాయి, అలాగే రంగులేని ఘనాలు ఎన్ని ఏర్పడతాయి, ఒక తలంపై మాత్రమే రంగును కలిగి ఉండే ఘనాలు ఎన్నుంటాయి, అలాగే 2 తలాలపై మాత్రమే రంగులను కలిగి ఉండు ఘనాలు ఎన్నుంటాయి, 3 తలాలపై రంగులను కలిగి ఉండు ఘనాలు ఎన్నుంటాయి అని క్వశ్చన్ మనల్ని అడుగుతుంటాడు. 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ని పట్టుకొని అడుగుతుంటాడు. అయితే ఎగ్జామినేషన్లో ఏం చేస్తాడు అంటే, స్ట్రెయిట్గా క్వశ్చన్స్ మనం తీసుకొని మనం చేస్తే, ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా, ఈ మధ్య కాలంలో వీడే సమఘనాలు ఏర్పడినటువంటి సమఘనాల సంఖ్య ఇతను ఇస్తున్నాడు. దాన్ని పట్టుకొని మనం ఏం చేయాలి, అంచు పొడవు లేదా వెడల్పు లేదా ఎత్తులను మనం కనుక్కోవాల్సిన పరిస్థితి ఈ విధంగా అడుగుతున్నాడు. గతంలో ఏంటి, పటం ఇచ్చేవాడు, డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేవాడు, క్వశ్చన్ ఆన్సర్ వచ్చేది. ఇప్పుడేం చేస్తున్నాడు, అలా అనట్లేదు, ఆన్సర్ ఇస్తున్నాడు, డైరెక్ట్గా నువ్వు క్వశ్చన్ ఫ్రేమ్ చెయ్యి అంటున్నాడు. ఓకేనా? సో మారాయండి, బాగా మారాయి. ఇంతకుముందు ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంటుండే, ఇప్పుడు అలా ఉండదండి. ఒక క్వశ్చన్ కింద అతను 4 ఆన్సర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ 4 ఆన్సర్స్ కూడా 4 క్వశ్చన్స్గా ఓకేనా దాన్ని స్ప్లిట్ చేస్తున్నాడు. అనగా ఒక క్వశ్చన్ కింద అతను 4 క్వశ్చన్ చూస్తే ఒక క్వశ్చన్, కానీ అంతర్గతంగా అది 4 క్వశ్చన్ల సమాధానాలు ఏర్పరిచేటటువంటి ఒక గుచ్చ అంటాం, ఒక గుత్తి, ఓకేనా, ఒక బంచ్గా అది ఏర్పడుతుంది. సరేనా? ఈ పాయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏం చేస్తున్నాం చూడండి. ఫస్ట్ ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుందాం. ఒక దీర్ఘఘనము యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు ఇలా ఉన్నాయి. నేను పొడవును ఏం తీసుకుంటున్నాను, ఒక 5 సెంటీమీటర్లుగా తీసుకుంటున్నాను. అలాగే వెడల్పును ఏం చేస్తున్నాను, నేను ఒక 3 సెంటీమీటర్లు తీసుకుంటున్నాను. ఎత్తును నేను ఏం చేస్తున్నాను, 4 సెంటీమీటర్లుగా తీసుకుంటున్నాను. ఈ ఎత్తు, ఇది వెడల్పు, ఇదేమో పొడవు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీని అన్ని తలాలకు రంగును వేస్తున్నాను. ఒక పెయింట్ తీసుకున్నాను, వైట్ పెయింట్ అనుకోండి. ఈ వైట్ పెయింట్ తోటి మొదటి తలంపై రంగును, రెండవ తలంపై రంగు, వెనుకాతలో 3, 4వ తలంపై రంగు, టాప్లో వేసాను, బాటంలో వేసాను, అన్నింటిపై రంగులను వేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీనిని ఏం చేస్తాను చూడండి ఎట్లా ఉంటుంది. ఒక దీర్ఘఘనం క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ అవుతుంది చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘఘనము యొక్క అంచుల పొడవులు వరుసగా 5 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, ఫుల్ స్టాప్. దీని అన్ని తలాలకు రంగును వేసిన పిదప 1 సెంటీమీటరు అంచు పొడవుగా గల సమఘనాలుగా విభజించిన అట్టి అని రాసి ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ఆపేద్దాం. ఇది చూద్దాం దీన్ని. ఇప్పుడు ఈ అంచును నేను ఏం చేయాలి, 1 సెంటీమీటరు అంచు పొడవుగా గల సమఘనాలుగా నేను విభజించాలి. ఓకే, ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ దీన్ని 5 ముక్కలుగా విడగొట్టుకోవాలి. ఇదేమో 1, ఇదేమో 2, ఇదేమో 3, ఇదేమో 4, 5. ఓకే, చూడండి 1 2 3 4 5. అయితే కత్తి తీసేసుకొని, ఓకేనా, దీన్ని మనము బర్త్డే కేక్ను కట్ చేసినట్టుగా కట్ చేస్తే, దీన్ని కట్ చేయాల్సినటువంటి విధానం ఇలా ఉంటుంది. ఇలా కట్ చేస్తాం, కట్ చేస్తేనే కట్ అవుతుంది పూర్తిగా. 1, ఇదేమో
2 కట్ అయిపోయింది, ఇదేమో 3 పూర్తిగా కట్ అయ్యింది, ఇదేమో 4 ఇది కూడా పూర్తిగా కట్ అయ్యింది. ఓకేనా? అట్లాగే ఇప్పుడు వెడల్పును కూడా మనం ఏం చేయాలి? కట్ చేసుకోవాలి. వెడల్పును కూడా కట్ చేయాలి. మరి వెడల్పును కట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంది అనేది మనం చూద్దాం. వెడల్పును కూడా కట్ చేయాలి. ఉదాహరణకు వెడల్పు 3 సెంటీమీటర్స్ కాబట్టి ఇది 1, ఇదేమో 2, 3 1 2 3 అయిపోయింది. అయితే దీని కటింగ్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఓకే, ఇలా కట్ చేస్తాం 1, కత్తి తీసుకొని ఇలా కట్ చేస్తాం 2. ఓకే, బిగినర్స్ మీరు ఇంపార్టెంట్, జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా ఇమాజినేషన్ అంటాం, వినాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది 4th కటింగ్ని కట్ చేసుకోవాలి. ఏది? ఎత్తుని కట్ చేయాలి. ఎలా కట్ చేస్తున్నాం? 4 ముక్కలు కావాలి. 1 2 3 4. ఓకేనా? సో దట్ ఇక్కడ 1 2 3 4 4 ముక్కలుగా ఫామ్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఏం చేస్తాం అంటే అన్ని తల్లాలకు ఒకే రంగును వేశాం. 1 2 బ్యాక్ సైడ్, టాప్లో, బాటంలో, బ్యాక్ సైడ్ అన్నిట్లలో ఒకే రకమైనటువంటి ఏం చేసాం? కలర్ వేసిన తర్వాత వీటిని కట్ చేసాం. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇందులో నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే ఏర్పడిన మొత్తం ఘనాల సంఖ్య ఎంత అంటాడు. ఏర్పడే లేదా ఏర్పడే మొత్తం ఘనాల సంఖ్య ఎంత అంటాడు. ఘనమన్నా సమఘనమన్నా ఒకటే. ఏర్పడే మొత్తం ఘనాల సంఖ్య ఎంత అంటాడు. ఏర్పడే ఘనాల సంఖ్య ఎంత? నంబర్ ఆఫ్ క్యూబ్స్ సో ఫార్మ్డ్ అంటాడు. ఓకే, ఎన్ని ఏర్పడతాయి ఇందులో అంటే చూడండి, ఇక్కడ ఇదొక చిన్న ముక్క ఇలా తీస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఒక్క తలంలో ఈ ఒక్క వైపే ఎన్ని చిన్న సమఘనాలు ఏర్పడ్డాయి? 20. ఇదో ఈ లైన్లో 20 ఉన్నాయి. మరి మధ్యలో ఇంకొక లైన్ ఉంది 20, ఇంకొక లైన్ ఉంది 20, 20 20 20 టోటల్ ఎన్ని వస్తాయి? 60 వస్తాయి. ఓకేనా? సో 20 20 20 టోటల్ ఎన్ని వస్తాయి? 60 వస్తాయి. ఏర్పడే మొత్తం ఘనాల సంఖ్య ఎన్ని ఘనాలు ఏర్పడతాయి? 60 ఏర్పడ్డాయి. అయితే దీనికి ఒక ఫామ్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఫార్ములా ఏం చెప్తుంది అంటే L ఇంటూ B ఇంటూ హెచ్ అని చెప్తుంది. ఏటా ఫార్ములా? L ఇంటూ B ఇంటూ హెచ్. L ఎంత? 5 సెంటీమీటర్లు. బ్రెడ్త్ ఎంత? 3 సెంటీమీటర్లు. ఎత్తు ఎంత? 4 సెంటీమీటర్లు. 5 × 3 15, 15 4 ఎంత? 60. కాబట్టి టోటల్ ఏర్పడే ఘనాల సంఖ్య ఎంత? 60 ఘనాలు ఏర్పడ్డాయి. 60 ఘనాలు ఏర్పడ్డాయి. ఓకేనా? అదే కదా కౌంట్ చేస్తే కూడా మనకు అదే వచ్చింది. కాబట్టి మనకి ఏది ఇక్కడ ఇంపార్టెంట్? ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఫార్ములా. అనగా ఏర్పడే ఘనాల మొత్తము ఎన్ని చిన్న ఘనాలు ఏర్పడ్డాయి అంటే L ఇంటూ B ఇంటూ హెచ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 60 అంటాం. ఓకేనా? ఆ తర్వాత రెండవ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు రంగు లేని ఘనాల సంఖ్య అంటాడు. అస్సలు రంగు ఉండొద్దు, రంగు లేని ఘనాల సంఖ్య ఎన్ని అంటాడు. సెకండ్ క్వశ్చన్ రంగులేని ఘనాల సంఖ్య ఎంత అంటాడు. ఎన్ని ఘనాలకు ఎలాంటి రంగు లేకుండా ఉండాలి అంటాడు. అలాంటివి అయితే మనం ఏం చేయాలి తెలుసా? ఈ పైతలాన్ని, ఎందుకంటే ఈ పైతలంలో అన్నింటికి రంగు ఉంది కాబట్టి వీటిని తొలగించాలి. మళ్ళీ ఇటువైపున అన్నింటికి రంగు ఉంది కాబట్టి వీటిని తొలగించాలి. ఇటువైపున రంగు ఉంది కాబట్టి వీటిని తొలగించాలి. అటువైపున రంగు ఉంది తొలగించాలి. ఇటువైపున రంగు ఉంది తొలగించాలి. బాటంలో రంగు ఉంటుంది తొలగించాలి. మరి రంగులేని చిన్న ఘనాలు ఎక్కడ ఏర్పడతాయి అంటే ఇది చూడండి, ఈ మధ్యలో ఈ ప్లేస్ ఉంది కదా, దీని కిందాతలో ఈ లైన్లో ఉంటుంది ఒకటి. ఓకేనా? దీని కిందాతలో, అటు ఇటు కాదు, దీనికి కిందాతలో ఈ లైన్లో ఒక చిన్న సమఘనం ఇలా ఉంటుంది. ఇది నిగనిగలా ఆడుతుంటుంది. దానికి ఎలాంటి రంగు ఉండదు. ఎందుకు ఉండదు? రంగు పైనే పూసేసాం, లోపల అంతర్గతంగా మనం ఫిలప్ చేయలేదు
కాబట్టి ఈ వరుసకు కిందాతలో ఇక్కడ మనకు ఒక చిన్న సమఘనం ఉంటుంది. ఆ సమఘనానికి ఎలాంటి రంగు ఉండదు. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి? మళ్ళీ దీని కిందాతలో ఇక్కడ ఒకటి ఉంటుంది 2, దీని కిందాతలో ఇక్కడ ఒకటి ఉంటుంది 3, ఇక్కడ ఉండదు, ఇది కట్ అయిపోతుంది, తీసేస్తాం. అలాగే దీని కిందాతలో దీనికి కూడా రంగు ఉండదు, ఎందుకంటే ఇటువైపు అన్నీ పోతాయి. దీని కిందాతలో 1 2, దీని కిందాతలో 1 2, దీని కిందాతలో 1 2. అనగా ఈ డయాగ్రామ్లో ఈ మొత్తం మీద అసలు ఎలాంటి రంగు లేని ఘనాల సంఖ్య ఎన్ని అంటే మనం ఏం చెప్పొచ్చు, మనకు 6 వచ్చాయి. ఇది 1 2 3 4 5 6 ఈ వరుస కిందాతలో ఉంటాయి. ఓకేనా? అయితే మరి దానికి గాను సూత్రం ఉందా? ఉంది, డెఫినెట్గా ఉంటుంది. L-2 ఫార్ములా ఇంటూ B-2 ఇంటూ అలాగే H-2 అంటాము. L-2, L అంటే ఎంత? 5. 5 నుంచి 2 తీసేయాలి. ఇంటూ B అంటే ఎంత? 3, 3 - 2. అలాగే H అంటే ఎంత? 4, కాబట్టి 4 - 2. ఓకేనా? ఎంత వస్తుంది చూడండి. 5లో 2 పోతే 3, 3లో 2 పోతే 1, 4లో 2 పోతే 2, 3 2 ఎంత? 6. కాబట్టి ఎన్ని వచ్చాయి చూడండి, 6 వచ్చాయి. కావున మనకు ఈ సూత్రం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో రంగులేని ఘనాలను కనుక్కోవడానికి ఉపయోగించాల్సినటువంటి సూత్రం ఏది? L-2 ఇంటూ B-2 ఇంటూ H-2 అంటాం. ఓకేనా? సో ఏర్పడే మొత్తం ఘనాలు L ఇంటూ B ఇంటూ H, రంగులేని ఘనాల సంఖ్య L-2, B-2, H-2. ఆ సూత్ర స్థాపన ఎందుకు జరిగింది అంటే, ఇదో పొడవులో నుండి మనం ఏం చేస్తున్నాం, రెండిటిని కట్ చేస్తున్నాం. ఇదో ఇటువైపు కట్ అవుతుంది, ఇటువైపు కట్ అవుతుంది, 2 యూనిట్లు, కాబట్టి L-2 రాస్తాం. బ్రెడ్త్ అంటాం, బ్రెడ్త్లో నుంచి 2 యూనిట్లు కట్ అవుతుంది, ఇటువైపు 1 యూనిట్ కట్ అవుతుంది, అటువైపు 1 యూనిట్ కట్ అవుతుంది, దాన్ని తీసేస్తాం. H హైట్లో నుంచి కూడా 2 యూనిట్లు కట్ అవుతుంది, ఇదో హైట్లోంచి ఇటు పోయింది, ఇటు పోతుంది, కాబట్టి ఆ 2 పొరలను తొలగిస్తేనే లోపల ఉండే ఈ 6 సమఘనాలు మనకు తేలుతాయి. కాబట్టి సూత్రం ఇలా, L-2, B-2, H-2 రంగులేని ఘనాల సంఖ్య. ఓకే, ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. ఇప్పుడు ఏమడుగుతాడు క్వశ్చన్ అంటే, ఒక తలంపై మాత్రమే రంగును కలిగి ఉండు ఘనాలు ఎన్నున్నాయి అంటాడు. మూడవది, ఒక తలంపై మాత్రమే రంగును కలిగి ఉండు ఘనాలు. ఒక తలంపై మాత్రమే రంగులను కలిగి ఉండు ఘనాల సంఖ్య. ఒక తలంపై మాత్రమే రంగును కలిగి ఉండు ఘనాల సంఖ్య. రంగును కలిగి ఉండు ఘనాల సంఖ్య. ఓకే, కేవలం ఒక తలంపై మాత్రమే రంగులుండాలి. ఒక తలంపై మాత్రమే రంగు ఉండేటివి ఏవి? చూడండి, ఉదాహరణకు నేను ఈ ముక్కను ఎంచుకున్నాను అనుకోండి, చివరిది. పైన రంగు ఉంటుంది, ఇటువైపున రంగు ఉంటుంది, అటువైపున రంగు ఉంటుంది, 3 తలాలకు రంగు ఉంది, మూలలో 3 తలాలకు రంగు ఉంటుంది, కార్నర్స్లో, మూలలలో, శీర్షాలలో. కానీ నాకు కావాల్సింది ఏంది? కేవలం ఒక తలంపై మాత్రమే రంగు ఉండాలి. మరి అలాంటిది పోనీ ఈ పార్ట్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఈ రెండింట్లలో కలర్ ఉంటుంది, కాబట్టి దాన్ని ఎంచుకోవద్దు. నేను ఒకవేళ దీన్ని తీసుకున్నాను, ఫోర్సెప్స్ అంటాం కదా, ఓకే, ఒక చిన్న చీపురు పుల్లను లేకపోతే మనం టూత్ పీక్ అంటాం, అది పెట్టేసి ఇట్లా కుచ్చి మనం దీన్ని బయటికి గుంజినాం అనుకోండి, చిన్నదాన్ని, ఓకేనా, ఫోర్సెప్స్ ఇలా గుచ్చి కేకుని ఇలా గుచ్చేసి ఇలా బయటికి గుంజాం అనుకోండి, అది బయటికి వస్తుంది. బయటికి వచ్చి చూస్తే కేవలం ఇటువైపు మాత్రమే దానికి రంగు ఉంటుంది, లోపల మిగతా అన్ని 5 తలాలు ఉంటాయి, వాటికి ఎలాంటి రంగు ఉండదు ఇక్కడి వానికి. ఓకేనా, ఈ వరుసలో, మొదటి వరుసలో ఇక్కడున్న దానికి కేవలం ఒక తలంపై మాత్రమే రంగు ఉంటుంది. ఓకేనా, అట్లాగే ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంటుంది 2, ఇక్కడ ఒకటి 3, అలాగే ఇక్కడ ఒకటి 4, ఇక్కడ ఒకటి 5, ఇక్కడ ఒకటి 6.
6 ఇటువైపున 6 మరి బ్యాక్ సైడ్ కూడా 6 ఉన్నాయి కాబట్టి 6 + 6 ఎన్ని 12 అయిపోయాయి అనుకునేరు కాదు ఇంకా ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ రెండు చూడండి ఇలా గుచ్చేసి తీయండి, ఇలా గుచ్చి తీయండి. ఇక్కడొకటి ఇక్కడొకటి 2 వచ్చాయి. అలాగే ఇటువైపున బ్యాక్ సైడ్లో చూడండి ఒకటి ఒకటి కుచ్చి తీసేస్తే మనకి ఎన్ని వస్తాయి 2 వస్తాయి. ఓకేనా. సో దట్ ఇక్కడ 2 ఉన్నాయి, బ్యాక్ సైడ్లో 2 ఉన్నాయి కాబట్టి 2 + 2 = ఎన్ని వస్తాయి 4. ఇదైపోయిన తర్వాత టాప్లో తీసుకోవచ్చు 1 2 3 టాప్లో 3 బాటంలో 3 3 + 3 = 6 వస్తాయి. టోటల్గా మనకి ఎన్ని వస్తాయంటే 6 4 10 + 12 22 వస్తాయి 22. 6 4 10 + 12 22 వస్తాయి 22. ఓకే, 22 సమఘనాలు ఉంటాయి. అయిపోయిందా. ఇప్పుడు అలాంటివి మనము సూత్రం ద్వారా ఎలా మనం దీన్ని కనుక్కోవచ్చు అంటే సూత్రం ఇలా ఉంటుంది. ఏటా సూత్రము అంటే L-2 ఇంటూ, ఒక్క నిమిషం జాగ్రత్త చూసుకోవాలి ఓకేనా, ట్వైస్ ఇంటూ L-2 ఇంటూ 4 - 1 minute I will write it. This is 2 into L-2 into B-2 plus అలాగే B-2 into H-2 plus H-2 into L-2. ఇది ఫార్ములా. దిస్ ఇస్ ద ఫార్ములా. ట్వైస్ ఇంటూ L-2 into B-2 plus B-2 into H-2 plus H-2 into L-2. ఇక్కడ L-2 B-2 H-2 ప్రతిసారి మనకి ఇది అవసరం కాబట్టి దీన్ని సపరేట్గా రాసేస్తే ఓ పని అయిపోతుంది. L-2 అంటే 5లో నుంచి 2 తీసేయాలి 3. అలాగే B-2 అంటే 3లో నుంచి 2 తీసేయండి 1. అలాగే H-2 అంటాడు అంటే 4లో నుంచి 2 తీసేయండి 2. 3 1 2. నేరుగా ప్రతిక్షేపణ చేస్తే బోలెడంత టైం మిగిలిపోతుంది. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అలాగే చేస్తాం, చూద్దాం. సో 2 ఇంటూ L-2 వాల్యూ ఎంత 3 ఇంటూ B-2 విలువ ఎంత 1 ప్లస్ మళ్ళీ B-2 1 ఇంటూ H-2 విలువ ఎంత 2 ప్లస్ H-2 ఎంత 2 ఇంటూ L-2 విలువ ఎంత 1 అయిపోయింది. = ట్వైస్ ఇంటూ 3 ఎక్కం 3 2 ఎక్కం 2 2 ఎక్కం 2 = ట్వైస్ ఇంటూ 4 + 3 4 7 7 రెంట్లు ఎన్ని వచ్చినాయి ఇవి మనకు 14 వచ్చినాయి. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ సంథింగ్ ఈజ్ ఎర్రర్. ఒకసారి చెక్ చేయండి దాన్ని. 4 7 3 ఎక్కం 3 ప్లస్ ఒక 2 2 తర్వాత వచ్చేది 2 ఎక్కం 2 L-2 ఇంటూ B-2 ప్లస్ B-2 ఇంటూ H-2 H-2 ఇంటూ L-2. ఇక్కడ తప్పు రాశాను చూడండి. వాట్ ఈజ్ H-2? H-2 2 L-2 ఎంత 3 కాబట్టి ఇక్కడ తప్పు రాశాం 2 ఇంటూ 3 2 3 ఎంత 6. సో 6 2 8 8 3 ఎంత ఇది 11 11 ఇంటూ 2 ఎంత 22. సూత్రం ఎక్కడ తప్పుపోదు, ఎక్కడో క్యాల్కులేషన్ మనం తొందరలో ఏదన్నా తప్పు చేస్తే చెప్పలేం, సరేనా. సో దట్ ఇక్కడ మనకు వచ్చింది ఎంత వచ్చింది 22 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మొదటి క్వశ్చన్ ఏంటి, ఏర్పడే మొత్తం ఘనాల సంఖ్యను ఫైండ్ అవుట్ చేసాం. రెండవ క్వశ్చన్ ఏంటి, ఏర్పడేటటువంటి రంగులేని ఘనాల సంఖ్యను ఫైండ్ అవుట్ చేసాం. మూడవది ఏం చేసాం, కేవలం ఒక తలంపై మాత్రమే రంగులను కలిగి ఉండే ఘనాలు ఎన్ని ఉంటాయి అనేది ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేసాం. ట్రేస్ అవుట్ చేసాం. మనం మాన్యువల్గా చేస్తే 22 వచ్చాయి, సూత్రం ద్వారా చేస్తే కూడా మనకి ఎన్ని వచ్చాయి 22గా వచ్చాయి. ఇప్పుడు మనకు ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏది 4th and 5. ఏమేమి ఉన్నాయి 4th and 5 అంటే, 4వ క్వశ్చన్ 2 తలాలపై మాత్రమే రంగులను కలిగి ఉండు ఘనాల సంఖ్య ఎంత అంటాడు. 4th క్వశ్చన్ ఏంటి, 2 తలాలపై మాత్రమే 2 తలాలపై మాత్రమే 2 తలాలపై మాత్రమే రంగును కలిగి ఉండు ఘనాల సంఖ్య. రంగును కలిగి ఉండు ఘనాల సంఖ్య, కలిగి ఉండు ఘనాల సంఖ్య అంటాం.
ఓకేనా, ఘనాల సంఖ్య ఎంత అంటాడు. 2 తలాలపై మాత్రమే రంగులను కలిగి ఉండు ఘనాలు, రెండింటిపై మాత్రమే ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉండొద్దు, 2 కంటే తక్కువ ఉండొద్దు, కేవలం రెండింటిపై మాత్రమే కలర్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ చిన్న సమగణాన్ని దీన్ని తీసుకుంటే పై తలంలో కలర్ ఉంటుంది, క్రింది తలంలో కలర్ ఉంటుంది, ఇదొకటి. అలాగే పై తలంలో, క్రింది తలంలో ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడ కాదు, ఇది 3. కార్నర్ తీసుకుంటే 3. సో ఇక్కడ 3 వచ్చాయి మనకు, 1 2 3. మళ్ళీ ఇక్కడ 1 2 3, ఇక్కడ కూడా 3 వచ్చాయి. అంటే టాప్లో 3 ఉన్నాయి, అంటే బాటంలో కూడా 3 ఉంటాయి. టోటల్ ఎన్ని వస్తాయి అంటే మనకు 6 ప్లస్ ఇక్కడ టాప్లో 6 వచ్చాయి, బాటంలో 6 వచ్చాయి, 12. అయిపోయాయా అంటే లేదు, అయిపోలేదండి, ఇంకా ఉన్నాయి. చూడండి, ఇక్కడొకటి, ఇక్కడొకటి, 2 3 4, ఇక్కడొక 4 వచ్చాయి, అటువైపున ఒక 4 వచ్చాయి. టోటల్ ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది మళ్ళీ ఇక్కడొకటి ఉంది, ఇక్కడొకటి ఉంది, 2. టాప్లో 2, బాటంలో 2. 2 ప్లస్ 2 ఎంత? 4. టోటల్ ఎన్ని వచ్చాయి? 24 వస్తాయి. ఓకేనా, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏటా ఫార్ములా అంటే మనం రాసే విధానం ఇలా ఉంటుంది. 4 ఇంటూ డైరెక్ట్గా L-2 ప్లస్ B-2 ప్లస్ H-2 అంటాము. ఓకేనా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ L-2 5లో 2 పోతే 3 ప్లస్ B-2 3లో 2 పోతే 1 ప్లస్ అలాగే H-2 4లో 2 పోతే 2. ఈ టోటల్ ఎంత? 4 ఇంటూ 3 1 4 2 6, 6 4 ఎంత? 24. చూడండి, మనము మాన్యువల్గా చేస్తే కూడా మనకి ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 24 వచ్చినాయి. అలాగే సూత్రాన్ని ఉపయోగించి మనము ముందుకెళ్ళినప్పుడు కూడా మనకి ఏమొచ్చింది? అదే 24 వచ్చింది. సో దట్ ఇక్కడ 2 తలాలపై మాత్రమే రంగును కలిగి ఉండు ఘనాల సంఖ్య మనకి ఎన్ని వచ్చాయి? 24. తదుపరి 5వ క్వశ్చన్, 3 తలాలపై రంగులను కలిగి ఉండు ఘనాల సంఖ్య. 3 తలాలపై మాత్రమే రంగును కలిగి ఉండు ఘనాల సంఖ్య, మాత్రమే రంగును కలిగి ఉండు ఘనాల సంఖ్య, కలిగి ఉండు ఘనాల సంఖ్య అంటాం. కలిగి ఉండు ఘనాల సంఖ్య. ఓకే, ఎన్ని? 3 తలాలపై మాత్రమే రంగులను కలిగి ఉండేటటువంటి ఘనాలు ఎన్నున్నాయి అంటాడు. ఓకే, ఇవి కేవలం ఏటివి? మూలలు లేదా కార్నర్స్. కార్నర్స్ మాత్రమే 3 తలాలపై రంగులను కలిగి ఉంటాయి. ఇది చూడండి, ఇక్కడ ఒక కార్నర్ ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్. అంటే ఇక్కడ కలర్, ఇక్కడ కలర్, ఇక్కడ కలర్, మొత్తం పెయింట్ చేసినాం కాబట్టి 3 తలాలపై రంగు. ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 1 2 3 4. టాప్లో 4 అయితే బాటంలో 4 కార్నర్స్ ఉన్నాయి. కాబట్టి టోటల్గా ఎన్ని కార్నర్స్ ఉంటాయి? టోటల్గా 8 కార్నర్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఇది స్థిరంగానే ఉంటుంది. ప్రతి దానికి, ప్రతి క్వశ్చన్లో కూడా ఇక్కడ ఏటి 3 తలాలపై రంగులను కలిగి ఉండు ఘనాలు అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. ఇక్కడ 8గా ఉంటుంది 3 తలాలు. ఓకేనా, సో దట్ ఆన్సర్ ఈజ్ 8 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాము? హౌ ఫార్ అవర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. మొత్తం అసలు మన ఆన్సర్ ఎంతవరకు సత్యము అనేది కూడా మనము ఇక్కడ నిర్ధారించుకోవచ్చు. ఎలా నిర్ధారిస్తాం చూడండి, ఎలా నిర్ధారిస్తాం? ఇక్కడ మొత్తం ఏర్పడే ఘనాలు ఎన్ని ఏర్పడ్డాయి? మనకు 60 ఏర్పడ్డాయి. ఇవి మొత్తం. ఇప్పుడు చూడండి, రంగు లేని ఘనాలు ఎన్ని? 6. ఒక తలంపై రంగులను కలిగి ఉండు ఘనాలు 22. ఓకేనా, ఇప్పుడు చూడండి, రంగు లేని ఘనాలు ఎన్ని వచ్చినాయి? 6. ఒక తలంపై రంగులను కలిగి ఉండు ఘనాలు 22. ఆ తర్వాత 2 తలాలపై మాత్రమే రంగులను కలిగి ఉండు ఘనాలు 24. తర్వాత 3 తలాలపై రంగులను కలిగి ఉండు ఘనాలు 8. టోటల్ మనం కౌంట్ చేద్దాం ఎన్ని వస్తాయి? 8 4 12 2 14 6 20. ఇది 2. టోటల్ ఎన్ని వచ్చినాయి? 60. మన టోటల్కి ఇది సరిపోయిందా? సరిపోయింది. ఏర్పడినటువంటి మొత్తం ఘనాలు కూడా 60. మనకు వచ్చినటువంటి ఆన్సర్ కూడా 60.
తద్వారా నిజ నిర్ధారణ చేసుకోవచ్చు. ఏమని? ఎస్, మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏముందని అర్థం, కరెక్ట్గా ఉంది అని. ఓకే, సో ఈ కాన్సెప్ట్లో మనల్ని 5 క్వశ్చన్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్లో ఏదో ఒక క్వశ్చన్ అడగొచ్చు, 2 అడగొచ్చండి. గతంలో అడిగినట్టుగా 5 క్వశ్చన్స్ కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాన్సెప్ట్గా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. రైట్. సో అయితే మనకు మొదటి ఏర్పడే మొత్తం ఘనాలకు గాను సూత్రం ఏం చెప్పినాను? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని చెప్పాను. రంగులేని ఘనాలకు గాను సూత్రం ఏం చెప్పినాను? ఎల్ -2 ఇంటూ బి -2 ఇంటూ హెచ్ -2 అని చెప్పాను. తర్వాత మూడవది, ఒక తలంపై మాత్రమే రంగును కలిగి ఉండు ఘనాల సంఖ్య ఎంత అన్నాను? ట్వైస్ ఇంటూ కాంబినేషన్స్. ఈ 2 ఫస్ట్ బి -2, తర్వాత ఈ 2 కాంబినేషన్స్ బి -2 ఇంటూ హెచ్ -2, ఆ తర్వాత ఈ రెండిటి యొక్క కాంబినేషన్ దట్ ఈజ్ హెచ్ -2 ఇంటూ ఎల్ -2. డన్. ఓకేనా? ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 4th క్వశ్చన్. అసలు 2 తలాలపై మాత్రమే రంగులను కలిగి ఉండు ఘనాల సంఖ్య 4 ఇంటూ ఈ మూడిటి యొక్క సమ్మేషన్ ఎల్ -2 ప్లస్ బి -2 ప్లస్ హెచ్ -2 అంటాం. ఓకేనా? ఆ తర్వాత 5వది, 3 తలాలపై రంగులను కలిగి ఉండు ఘనాలు. ఇది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ 8. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం, ప్రాబ్లమ్స్ రాసుకుంటాం. ప్రతిసారి పటాలు రాయాల్సిన అవసరం లేదు. కలర్స్ ఒకవేళ చేంజ్ అవుతే ఆ కలర్స్ని మనం ప్లాన్ చేస్తాం. ప్రశాంతంగా కాన్సెప్ట్ నేర్చుకోండి. బోలెడంత టైం ఉంది, ఈజీగా ఉద్యోగం కొట్టొచ్చు. సరేనా? రైట్. దీనికి గాను ఒక ప్రాబ్లం చూడండి. ఇప్పుడు 2nd క్వశ్చన్. ఒక దీర్ఘఘనము యొక్క పొడవు వెడల్పు ఎత్తులు, పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా 6 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు. ఫుల్ స్టాప్. దీని అన్ని తలాలకు రంగును వేసిన పిదప 1 సెంటీమీటరు అంచు పొడవుగా గల సమఘనాలుగా విభజించిన అని రాసి ఇప్పుడు మన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఏటి? మొదటి క్వశ్చన్. ఓకేనా? ఏర్పడిన మొత్తం ఘనాల సంఖ్య ఎంత? ఏర్పడినటువంటి మొత్తం ఘనాల సంఖ్య ఎంత? ఇది ఇక్కడ నుంచి మనల్ని క్వశ్చన్ అడుగుతుంటాడు. ఓకే, ఇలాంటి సందర్భాలల్లో ఇప్పుడు మనం పటం తయారు చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ అవసరం ఉంటే అతనే పటం తయారు చేసి ఇస్తాడు. ఇక్కడ ఇదే ఇచ్చాడు, కాన్సెప్ట్ ఇచ్చాడు, అన్ని తలాలకు ఒకే రంగు వేశాడు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏర్పడిన మొత్తం ఘనాల సంఖ్య ఎంత అంటాడు. మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఎల్ = పొడవుని క్లియర్గా తెలియాలి 6 సెంటీమీటర్లు, వెడల్పు కూడా క్లియర్గా నీకు తెలియాలండి, అలాగే 4 సెంటీమీటర్స్. అలాగే ఇక్కడ ఉన్నటువంటిది హెచ్ అండి, హెచ్నకు ఇక్కడ 5 సెంటీమీటర్లు అంటాం. జాబ్ కొట్టడం చాలా ఈజీ. వే ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎలా అడుగుతున్నాడో ఆ పద్ధతిలో ఓరియంటేషన్, ఆ పద్ధతిలో ప్రిపరేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ పద్ధతిలో వెళ్ళాలి. ఓకేనా? ఆ పద్ధతిలో సీనియర్స్ని ఉపయోగించుకోండి. ఆ పద్ధతి ఎలా అడుగుతున్నాడు, రాబోయే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనే థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఎల్ అనేది 6 సెంటీమీటర్లు, బి అనేది 4 సెంటీమీటర్లు, హెచ్ అనేది 5 సెంటీమీటర్లు. ఇంకా మనకు కావాల్సింది ఎల్ -2 కనుక్కోవాలి. 6లో 2 తీసేయండి, 4 వచ్చింది. అలాగే బి -2 కనుక్కోవాలి. 4 - 2 ఎంత? 2. ఇవే కీలకం. అలాగే హెచ్ -2 కూడా కనుక్కుంటే ఇది బెటర్. మనకు ప్రతిసారి తీయవలసిన అవసరము ఉండదు, ప్రతిసారి క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎల్ అయితే ఇది రాస్తాం,
L-2 అంటే అది రాస్తాం, అవునా కదా? ఇప్పుడు ఏర్పడిన మొత్తం ఘనాల సంఖ్య, దీనికి గాను మనకున్నటువంటి ఆన్సర్ ఏం చెప్తాం? మనకున్నటువంటి సూత్రం ఏంటి? L ఇంటూ B ఇంటూ H. ఇప్పుడు ఇది ఘనాలు ఎన్ని ఘనాలు ఏర్పడతాయో తెలియజేస్తుంది. ఏర్పడే మొత్తం ఘనాలు L ఎంత? 6, B ఎంత? 4, H ఎంత? 5. కాబట్టి 5 4 20, 20 ఇంటూ 6 120. టోటల్గా మనకు ఈ పద్ధతిలో ఈ డైమెన్షన్స్ ఉన్నప్పుడు, ఈ మితులు ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి? 6 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఏర్పడిన మొత్తం ఘనాలు ఎన్ని? ఏర్పడినటువంటి మొత్తం ఘనాలు మనకి ఎన్ని ఏర్పడ్డాయి? 120 ఏర్పడ్డాయి. వెరీ గుడ్. ఇదైపోయిన తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతాడు? అసలు రంగు లేని ఘనాల సంఖ్య ఎన్ని? అస్సలు రంగు ఉండొద్దు, రంగు లేని ఘనాల సంఖ్య. రంగు లేని ఘనాల సంఖ్య ఎన్ని ఉన్నాయి అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. దీనికి గాను మనకున్నటువంటి సూత్రం ఏం చెప్తుంది? ఆల్రెడీగా మనం నేర్చుకున్నాం. ఏంటది? L-2 ఇంటూ అలాగే B-2 ఇంటూ అలాగే H-2. అవును, L-2 విలువ ఎంత వచ్చింది? అక్కడ క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాం, 4 వచ్చింది. B-2 విలువ ఎంత వచ్చింది? క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాం, 2 వచ్చింది. H-2 విలువ క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాం, ఎంత వచ్చింది? 3 వచ్చింది. కాబట్టి 4 రెట్లు 8, 8 3 24. అంటే రంగు లేని ఘనాలు లోపలి వైపు ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి? 24గా ఉంటాయి. ఓకే, ఇలా పటం ఇలా ఉంటుంది. పటాన్ని మీరు తయారు చేయవలసిన అవసరం లేదు. అవగాహన కోసం నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను. 1 2 3 4 5 6. అలాగే ఇది 1, ఇదేమో 2, ఇదేమో 3, ఇదేమో 4 5. ఎందుకు? హెచ్ అనేది 5 సెంటీమీటర్లు, 1 సెంటీమీటరుగా విభజన చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా వస్తుంది. దీనికి ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం మనం. ఇది బర్త్డే కేక్ ఇలా కట్ అవుతుంది. దీన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాం మనము, ఇలా కట్ అవుతుంది. వెడల్పు 4 యూనిట్లు ఉంది కాబట్టి 1, ఇదేమో 2, ఇదేమో 3 4. మళ్ళీ ఇక్కడ 1, ఇదేమో 2, ఇదేమో 3 4. ఇలా వస్తుంది పటం. ఓకేనా? పటం చేయాల్సిన అవసరం ఇప్పుడు మనకు లేదు. ఓకే, అతను ఎగ్జామినర్ ఒకవేళ పటం ఇచ్చాడనుకోండి, పటం ఇస్తాడు, ఇచ్చి ప్లాన్ చేయమంటాడు. కొన్ని సందర్భాలలో ఇవ్వరు, ఇప్పుడు నేను అడిగినట్టుగా ఇవ్వరు. అలాగే అందులో నుంచి ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. లేదా జతపరచుము అని 5 క్వశ్చన్స్ కూడా దీంట్లో మనల్ని ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? 5 క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేసి జతపరచుము అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ ఇస్తాడు, 5 ఆన్సర్స్ ఇస్తాడు. ఓకే, 7 8 ఇస్తాడు, జతపరచుము అంటాడు. సో దట్ అలా అడగడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రంగులేని ఘనాలు స్పెసిఫిక్గా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. 24. ఇదైపోయిన తర్వాత మనల్ని 3వ క్వశ్చన్ ఏం అడగడానికి అవకాశం ఉంటుంది? ఒక తలంపై మాత్రమే రంగును కలిగి ఉన్న ఘనాల సంఖ్య అంటాడు. ఎంత అంటాడు? ఒక తలంపై మాత్రమే రంగును కలిగి ఉన్న ఘనాల సంఖ్య ఎన్ని అంటాడు. సో ఆల్రెడీగా వీ నో వెరీ వెల్ అబౌట్ దిస్ వన్. అంటే ఆల్రెడీగా మనం సూత్రం నేర్చుకున్నాం. ఏంటి? 2 ఇంటూ L-2 ఇంటూ B-2 ప్లస్ అలాగే B-2 ఇంటూ H-2 ప్లస్ అలాగే H-2 ఇంటూ L-2. ఈ సూత్రం మనం నేర్చుకున్నాం. ఇందులో మనం ప్రతిక్షేపణ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ట్వైస్ ఇంటూ L-2 ఇంటూ B-2. L-2 ఎంత వచ్చింది? 4 ఉంది. అలాగే B-2 ఎంత ఉంది? 2 ఉంది. ఇది అయిపోయింది ఇక్కడికి. తర్వాత మళ్ళీ ప్లస్ రాయాలి. ఈసారి B-2 H-2. B-2 వాల్యూ ఎంత ఉంది? 2. H-2 వాల్యూ ఎంత ఉంది? 3. కాబట్టి 2 ఇంటూ 3. అలాగే ఇప్పుడు B-2 H-2 అయిన తర్వాత H-2 ఇంటూ L-2. H-2 ఎంత ఉంది? 3 ఉంది. అలాగే L-2 ఎంత ఉంది? 4 ఉంది. సో ఇదంతా మల్టిప్లై చేసుకొని దీని ఆన్సర్ రాసుకోవడమే. 2 ఇంటూ ఇది చూడండి, 4 రెంట్లు ఎంత? 8. అలాగే 2 3 ఎంత? 6. 3 4 ఎంత? 12.
టోటల్ ఇది ఎంత అవుతుంది చూడండి. టోటల్ 12 + 8 20 + 6 26. 26 × 2 = టోటల్ ఎంత 52. అనగా ఒక తలంపై మాత్రమే రంగును కలిగి ఉండు ఘనాల సంఖ్య ఎన్నొచ్చాయి? 52 ఘనాలు వచ్చాయి. ఓకే, 52 చిన్న చిన్న ముక్కలు మనకు కనిపించాయి. ఒక తలంపై మాత్రమే రంగులను కలిగి ఉన్నాయి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనము దీంట్లోనే ఇంకొక క్వశ్చన్కి వెళ్దాం. మనం ఇంకొక క్వశ్చన్ కాదు, మనకున్నది ఇంకొక బిట్, 4వ బిట్ 5వ బిట్, 5 బిట్లు ఉన్నాయి. 5 బిట్లను మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు 4వ బిట్ ఏంటి అంటే 2 తలాలపై మాత్రమే 2 తలాలపై మాత్రమే రంగును కలిగి ఉండు ఘనాల సంఖ్య. రంగును కలిగి ఉండు ఘనాల సంఖ్య అంటాడు. ఓకేనా, రంగును కలిగి ఉండు ఘనాల సంఖ్య. ఎన్ని ఘనాలకు 2 తలాలపై మాత్రమే రంగులను కలిగి ఉన్నాయి అవి మనము క్యాల్కులేట్ చేయాలి. ఓకే, దీనికి గాను ఆల్రెడీగా నేను ఒక సూత్రం ఇచ్చాను. 2 తలాలపై మాత్రమే రంగులను కలిగి ఉండు ఘనాల సంఖ్యకు గాను 4 × L - 2 + B - 2 + H - 2 అంటాం. ఓకేనా, ఇది అయిపోయింది. సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 × L - 2 6 - 2 ఎంత 4. అదో 4 2 3. కాబట్టి అది ఇక్కడ రాసుకోవచ్చు. ఇదేమో 4, ఇదేమో 2, ఇదేమో 3. టోటల్ ఎంత అవుతుంది? 4 × 4 2 6, 6 3 9. సో 9 4 ఎంత? 36, 36. ఆ తర్వాత 5వ క్వశ్చన్ 3 తలాలపై మాత్రమే రంగును కలిగి ఉండు ఘనాల సంఖ్య. ఓకే, ఎన్ని ఘనాలకు? కేవలం 3 తలాలపై మాత్రమే రంగులను కలిగి ఉంటాయి. 3 కార్నర్స్, 3 మూలలు. ఇది ఎప్పుడు స్థిరమే. ఎంత? 8. ఓకేనా, అయితే ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి? ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు టైం ఉంది మనకు. ఏంటా క్రాస్ చెకింగ్ అంటే అసలు మన ఆన్సర్ కరెక్ట్ ఇచ్చామా లేదా కనుక్కోవడం. ఎలా? ఇలా కనుక్కోవచ్చు. టోటల్ చూడండి, టోటల్ ఎన్ని ఏర్పడ్డాయి? 120 ఏర్పడ్డాయి. రంగులేని ఘనాలు 24. ఆ తర్వాత ఒక తలంపై మాత్రమే రంగులను కలిగి ఉండే ఘనాలు 52. కావున నేనేం చేస్తున్నాను? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, రంగులేని ఘనాలు 24. ఒక తలంపై మాత్రమే రంగులను కలిగి ఉండు ఘనాలు 52. అలాగే 2 తలాలపై మాత్రమే రంగును కలిగి ఉండు ఘనాలు 36. ఆ తర్వాత 3 తలాలపై మాత్రమే రంగులను కలిగి ఉండేవి 8. ఈ కౌంట్ ఖచ్చితంగా మనకు ఏర్పడినటువంటి మొత్తం ఘనాల కౌంటుకి ఇవి ఈక్వల్ కావాలి. ఈక్వల్ అవుతే మన ఆన్సర్ కరెక్ట్, లేకపోతే మన ఆన్సర్ తప్పు. ఇప్పుడు 8 6 14 15 16 4 20. ఇదేమో 2 2 3 5 5 10 12 120. ఏర్పడినటువంటి మొత్తం ఘనాలు కూడా ఎన్ని? 120. అనగా మనం చేసినటువంటి ఆన్సర్ 100% కరెక్ట్ అని అర్థం. ఓకేనా, సో దట్ ఇప్పుడు నెక్స్ట్ మనము ఇంకో